friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్నాము. ఆ ఫంక్షన్కి రెడీ అయ్యాను అనమాట. నేను యాక్చువల్లీ 11 కల్లా అక్కడ ఉండాలి అని అనుకున్నా, బట్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్ కుదరలేదు. యూనో లైక్ ఫంక్షన్ అంటే రెడీ అవటము, చీరలు ఇవన్నీ హడావుడి ఉంటుంది కదా. సో మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు, సిద్ధు మా మూడన్నే వాళ్ళ బాబు మమ్మీ వాళ్ళేమో వెనక్కి వచ్చిన్నారు అనమాట. అండ్ మేము ఈ 3 days గుంటూరులోనే ఉందామని అనుకుంటా. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తాం. జ్యువెలరీ డీటెయిల్స్ కానీ శారీ డీటెయిల్స్ కానీ ఈ వీడియోలో అయితే పోస్ట్ చేయనండి. 2 ఫంక్షన్స్వి కలిపి సెపరేట్గా ఒక వీడియో చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాను. ఆ రోజు August 15th అవటం వలన అక్కడక్కడ ఫ్లాగ్ కూడా హాయిస్ట్ చేశారు. ఇవాళ మేము వెళ్తున్నది వెల్కమ్ హోటల్ బై ఐటీసీ గ్రూప్స్ గుంటూరు అనమాట. ఈ ఫంక్షన్ వచ్చి మా పెద్ద పిన్ని వాళ్ళ మనవడి పంచల్ ఫంక్షన్. నాకు ఆడపిల్ల లేరు కాబట్టి సిద్ధుని ఎంత అంటే అంత బాగా రెడీ చేసుకోవడానికి నేను ట్రై చేశాను. మార్నింగ్ 8:30కి విజయవాడ బబుల్స్లో అపాయింట్మెంట్ తీసుకుని హెయిర్ డ్రెస్సింగ్ వరకు చేయించాను. ఇంకా వేరే అదర్ మేకప్ ఏదీ లేదు. అండ్ బ్లేజర్ వచ్చేసరికి లాస్ట్ సండే మేము వ్యాన్ హైజన్లో పర్చేస్ చేసాము అని చెప్పాను కదా. సో ఫుల్ సెట్ అయితే నేను తీసుకోలేదండి. లైక్ బ్లేజర్ అండ్ షర్ట్ ప్యాంట్ సెపరేట్గానే తీసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసాము. నెమ్మదిగా అప్పుడే ఒక్కొక్కళ్ళం వస్తూ ఉన్నాము. ఫస్ట్ నేను వచ్చేసిన తర్వాత మా వేరే అదర్ కజిన్స్ కూడా వస్తూ ఉన్నారు. విఐపి గారులు వచ్చారండి, ఇప్పుడే విఐపీలు వచ్చారు. ఇక విఐపీలు వీళ్ళందరూ విఐపీలు అనమాట. మాకు ఇదిగో పెద్ద విఐపీ వచ్చింది ఇప్పుడే. ఇదిగో పెద్ద విఐపీ అందరికన్నా. హాయ్ అన్నయ్య, బాగున్నారా? ర్యాండమ్గా మా కజిన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. లెఫ్ట్ నుంచి తనేమో మా పెద్ద మావయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. ఆరెంజ్ బ్లౌజ్, విజయశ్రీ పేరు, హైదరాబాద్లో ఉంటారు. అండ్ పింక్ శారీ వచ్చేసి మధు, మొన్న వచ్చారు కదా, యుఎస్లో ఉంటారు వీళ్ళు. ఈ పాపది మొన్న ఓనీల్ ఫంక్షన్ అయింది తెలుసు కదా. పక్కన ఇంకొక అక్క అనమాట, పెద్దమ్మ వాళ్ళ అంటే పెద్దమ్మ ఉంటారు, వాళ్ళ అమ్మాయి పింక్ శారీ. సబ్స్క్రైబ్ టు హోమ్మేకింగ్ మంత్ర. థ్యాంక్ యూ. చిన్న తమ్ముడు, చిన్న కొడుకు పుట్టాడు తెలుసా? నీకు కొడుకు పుట్టాడా? ఇలాంటి ప్రమోషన్ ఎవరికన్నా వస్తుందా? అందరికి అన్న ప్రమోషన్ అందరికి వస్తుంది. కొడుకు ప్రమోషన్ ఎవరికన్నా వస్తుందా చెప్పు. బాబన్నయ్ మా రియల్ ఎస్టేట్ డాన్, మా బాబన్నయ్. వీడు తెలుసు కదా, అల్లరోడు, ఎప్పుడు నా వీడియోస్లో కనిపిస్తానే ఉంటాడు. మధు వాళ్ళ అబ్బాయి అనమాట, పెద్ద అబ్బాయి. పర్పుల్ శారీ అరుణ కానీ మా మావయ్య వాళ్ళ వైఫ్ అనమాట, మా చిన్నమ్మమ్మ వాళ్ళ కోడలు. ఆఫ్ వైట్ శారీ ఏమో మా చిన్నమ్మమ్మ వాళ్ళ కూతురు అనమాట. భాస్కర్ మావయ్య మా పోలీస్ మావయ్య. అదే తీసారు. లల్లిపప్పి నుంచి పక్కన. వీళ్ళు 5 అక్క చెల్లెళ్ళు కదా. ఫస్ట్ పెద్దమ్మ గ్రీన్ శారీ ఆవిడనమాట, తర్వాత మా పెద్దమ్మ, ఆ తర్వాత మమ్మీ. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది. 4వ ఆవిడ మనవడికి, అండ్ 5వ ఆవిడేమో ఈ లెఫ్ట్ సైడ్ స్పెట్స్ పెట్టుకున్న పిన్ని. వీళ్ళందరూ ఒక ఇంటి పేరటోళ్ళు అంటండి, అందుకని మమ్మల్ని పక్కన తోసేసి అందరు కలిసి నుంచున్నారు. వదిలితే ఎలాగే అయితే నువ్వు పడమాకు, నువ్వు మనం కూడా మన సిస్టర్స్ తీసుకుందాం. చాదరాజ్ పల్లోళ్ళు అండి వీళ్ళంతా. ఏం చెప్పుకుంటున్నారు సీక్రెట్ ఇద్దరు కలిసి? ఎక్కడున్నా వీళ్ళు గాసిప్పింగ్ ఏనండి, భలే సరదాగా ఉంటుంది. మా కజిన్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కడప బ్రాంచ్ హెడ్ అనమాట.
మాత్రం కొడతావు మన తెలుసా పెద్దమ్మ నీకు నేను చూపిస్తాను రా అని చెప్పి వెళ్ళి తవలపాకులు అన్ని తెప్పించి ఏంటన్నా ఏమైందమ్మా కంట్లో అమ్మా సిద్ధైపోయి నన్ను అటు ఇటు తిప్పుతున్నాడు అందుకే షేర్ చేస్తావా చేస్తా మా సెకండ్ సెట్ ఆఫ్ విఐపి సెంటర్ అయ్యారు ఇప్పుడే. ఇదిగోండి నాని గారు, సరళ గారు, ప్రవళి గారు, శరత్ గారు వెనకాల రండి. నాని గారు మొన్న నేను చాలా హర్ట్ అయ్యానండి, మీరు మా ఇంటికి రాకుండా అక్కడ. అక్క మళ్ళీ నన్ను ఏదో ఒకటి అంటది అని చెప్పేసి నేను అంటానా నాని గారు మా ఇంటికి వస్తే నమస్కారం సాంప్రదాయం సేమ్ సారీస్ ఇచ్చావు మొత్తానికి తగ్గించలేదు వేరే డ్రెస్. ఓకే అంటే ఏం చెప్పాను తెలుసా, శాంతి గారు చెప్పాను వీళ్ళందరూ సూట్ వేసుకుంటున్నారని. ఇప్పుడు బావగారు వేసుకుంటున్నారు, ఇప్పుడు శాంతి గారు తిట్టుకుని వేసుకుంటారు లేదా అని చెప్పేసి. అవును అవునా నాకు ఫోటోకి బయట మా చెల్లి బయటికి చూడటానికి విద్యాబాలన్ లాగా ఉంటుంది. చిన్నప్పుడేమో ఆమని అనేవాళ్ళము. విద్యాబాలన్ ఈమె మా ఆఖరి చెల్లి ప్రవళిక పేరు. ఫస్ట్ సరళ, తర్వాత మాధు, తర్వాత ప్రవళిక. దీన్నైతే అందరి మీద సెటైర్లో కౌంటర్లు వేస్తానే ఉంటుంది. ఈమె ఏడిపించిపోయి మళ్ళీ మాకే రివర్స్ పడతాయి అన్నమాట అన్నీ. ఇట్లా ఏం కావాలి? బత్తాయి జ్యూసా? బత్తాయి జ్యూస్ లేదనుకుంటా, లెమన్ ఒక్కటే ఉన్నట్టుంది. సరే నేను ఇప్పిస్తాను, పద వెళ్దాం. హాయ్ పంపిన్, వస్తున్నా. చాలా వరకు మధ్యలో నేను ఒరిజినల్ వాయిసెస్ ఉంచేసాను, ఎందుకంటే ఇదంతా కూడా నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు యూట్యూబ్లో పెట్టగానే మా కజిన్స్ అందరం చూస్తాము. ఎప్పుడైనా సరే మళ్ళీ ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ఫస్ట్ అయితే ఈ ఫంక్షన్కి అందరికీ బ్లేజర్స్ కానీ సూట్స్ కానీ అనుకున్నాము, కానీ ఇంకా అట్ ద ఎండ్ మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతుంది కదా. మా హస్బెండ్కి అయితే ఇంకా కుర్తాస్, షేర్వానీస్ అవి ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకని చెప్పి తనకైతే సూట్ సెట్ అట్లా ప్లాన్ చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట, లైక్ అందరూ ఉన్నప్పుడు కలవటము. ర్యాండమ్గా ఒక్కొక్కళ్ళని అట్లా కలుస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఏదన్నా ఇంకా వీడియోస్లో చూడటము, జస్ట్ ఫోన్లో మాట్లాడటం, హాయ్ చెప్పుకోవటం అంతవరకే. కానీ ఇట్లా అందరూ కలిసింది మాత్రము ఈ ఫంక్షన్స్కే. అందుకని నేను కూడా ఇంక మా హస్బెండ్ మీరు ఎట్లయినా సరే రావాల్సిందే, చక్కగా హాలిడేస్లో వచ్చాయి కదా అని తన్ని కొంచెం ఫోర్స్ఫుల్గానే లాక్కొచ్చాను. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదా, ఈ బాబాయే చేస్తున్నారనమాట. వాళ్ళ పెద్ద అబ్బాయి తను లెఫ్ట్ సైడ్. డాక్టర్ శశిధర్ గారు అండ్ డాక్టర్ కావ్య వాళ్ళ హస్బెండ్ ఆయన. హీజ్ ఏ మల్టీ స్పెషాలిటీ సర్జన్. నువ్వు బుల్లి చేస్తున్నావు అంట కదా, వాడిని ఏం అనకున్నాను ప్లీజ్ అమ్మా. బాగున్నారా? నేనా? నిన్న వచ్చానండి. నన్ను అడుగుతున్నారు ఎప్పుడు వచ్చావు అని. ఊరికెళ్ళి పట్టుకొని స్టార్ట్. ఏంటి కొత్త హారమా? బాగుంది. ఏం చూస్తున్నావు పప్పి నువ్వు? ఏం తిప్పి చూస్తున్నావు? దీనికి కూడా వెనక పేరేంటినేమో చూస్తున్నా. ఏం చావా అక్క కొంపదీసి దీనికి కూడా? లేదు ఇది ఒకటే, అందుకని చెప్పి. కావ్య నువ్వు కూడా ఎంచుకున్నావా ఏంటి? నాకు ఎంచుకోవాల్సిన అవసరం ఫస్ట్ పప్పి చెప్తాను. లాస్ట్ టైం నా వడ్రాణం మీద పేరు చూసి దాని మీద ఒక షార్ట్ చేశారనమాట మా కజిన్స్. సో సేమ్ అట్లాగే ఒకటి ట్రై చేద్దామని అనుకుంటే అదేమో ఫ్లాప్ అయింది. మొన్న కొనుక్కున్న యాంటీకి ఇదేనే అది నువ్వు అంటావు బాగుంటుంది కానీ హారం అని చెప్పేసి నేను ఇలా అంటాను. అప్పుడు పప్పి నుంచి ఏంటి దీని మీద కూడా పేరించావా? అప్పుడు నేనంట ఇలా చూస్తుంది ఎందుకు నేను కావ్య ఏమో ఎప్పుడు వీళ్ళకి ఇదే గోలా. లాస్ట్ లో మీరు ఇక్కడికి రండి, మీరు ఇక్కడికి రండి. వాళ్ళ లైన్ తర్వాత మిమ్మల్ని ప్లాన్ చేస్తాను.
పెద్దదైతే వ్యూవర్స్ అనేది పర్సెంటేజ్ తగ్గిపోయింది. సో రీచ్ పెరగదు. ఇంకా దానికి దానికి నువ్వు గోల్డ్ దానికి నువ్వు ఎంత పెద్దది పెట్టినా అది పెరుగుతుంది. నువ్వు 1.5 మిలియన్ వ్యూస్ రావాలి దానికి వచ్చారు. అసలు చూసావా 1.5 అంట. ఆశకు కూడా హద్దు ఉండాలి. అవి 1.5 సరే నాకు అక్కడ మెమరీ అయిపోతుంది. రెడీ. 1 2 3 ఇదే మొన్న నేను తీసుకున్నా బాగుంది, చాలా బాగుంది. చాలా ఏంటి పాప ఏం చూస్తున్నావు? అలా తిప్పుతున్నావు ఏంటి? పడ్డానాన్ని కూడా దీనికి కూడా పేరు వేయించిందేమో అని చూస్తున్నా. లేదులే వేయించలేదు. ఎందుకు ఒకటే లాంటిది. ఇదైతే నేను ఒక్కదాన్ని ఇట్లా పట్టుకో. ఇట్లా పట్టు. ఇది బాగుంది. ఈ చెప్పులు నీ చెప్పులు నీది పింక్ లీఫా? పింక్ లీఫా? పింక్ లీఫ్ లో అన్ని అలాంటివి వచ్చినాయి. సరే లీనో పెరల్స్. ఓకే. ఆన్లైన్లోనే ఉంటుంది ఆ బ్రాండ్. బ్యాగులు కూడా ఉంటాయి. బయటకు బాంబేలో ఉంటుంది స్టోర్. తినడానికి చాలా చెప్పులు కూడా తీసు. హాయ్ స్మైలీ. హాయ్ యాపిల్. యాపిల్ అండ్ స్మైలీ బాబన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. పంపిను. హాయ్. లెఫ్ట్ సైడ్ మస్టర్డ్ అండ్ మెరూన్ శారీ బాబన్నయ్య వాళ్ళ వైఫ్, మా వదిన అపర్ణ వదిన. తను బెంగళూరులో ఆర్కిటెక్ట్ అనమాట. ఈ అబ్బాయిని బాచి అంటారు. మా పాలిటి దేవుడు అనమాట. మాకున్న ఒక్కగానొక్క మామయ్య కొడుకు. మా పాలిటి దేవుడు అనమాట. ఎందుకంటే నా కారు నేర్పించిన ఏకైక మహానుభావుడు. నెల రోజులు కష్టపడి నన్ను టార్చర్ భరించి మాకింట్లో 2 నెలల స్కూటీ, అక్కడ 1 నెల స్కూటర్ కాదు. మా ఇంట్లో ఎవరు అబ్బాయిలు లేరు కదా. డ్రైవింగ్ క్లాస్ పెట్టుకుంటే బాచియే మొత్తం. ఏ హెల్ప్ కావాలన్నా బాచియే. అవును, ఏ హెల్ప్ కావాలన్నా బాచి బాచి బాచి. వేర్ ఇస్ బాచి? చాలా పని చేసి పెట్టాలి. అది చాలా ఇంకా చాలా. ఇంకా మీరు బాగున్నారు, మీరేం ఎక్కించొద్దు. బాచికి తెలుసు ఇప్పుడు నేను బాచిని వద్దని చెప్పి మాకు అండర్స్టాండింగ్ ఉంది మధ్యలో. నన్ను ఏం అడగకూడదు. ఎక్కడ ఉంటాయో అన్ని మీరే చేయాలి. చేస్తారా? అన్ని బాబుని నాన్నగారు అనండి సర్లే అని. ఇప్పుడు మిమ్మల్ని హైలైట్ చేస్తున్నా. అనండి ఏదో ఒకటి. కాదు, మీరు సర్లా డ్రైవింగ్ నేర్పించింది, మిమ్మల్ని కూడా అలానే లేపుతాం. హాయ్ బాబన్నయ్. మధ్యలో వచ్చి హాయ్ చెప్పేసి వెళ్తా ఉండాలి నువ్వు. థ్యాంక్ యూ. గేర్ వేసిన తర్వాత బండి ముందు ఎంత వస్తుందంట, ఎంత ముందు సర్లా ఇది ఘోరం. సర్లా నువ్వు కార్ నేర్చుకొని చూపించాలి. బాబు నీకు వచ్చిందని సోది చెప్పకు. పరువు తీకే బాబు. ఇదిగో నీకు బాచి నేర్పించేటప్పుడు ఎన్నెన్ని తిట్టాడో నాకు తెలుసు. నన్ను తిట్టలేదు కాబట్టి నాకు రాలేదు. అంటే బాచి పార్షియాలిటీ. అంటే బాచికి నువ్వంటే భయము. బాచికి నువ్వంటే భయం. అసలు ఫ్రస్ట్రేట్ అయిపోయేవాడు. లోపల నుంచి వచ్చే కానీ లోపల నుంచి ఏదో అనాలని అనుకునేవాడు కానీ అనలేక అక్క అలా కాదక్క అలా కాదక్క చాలా ఆపుకొని నాకు అలా నేర్పించలేదు. అందుకని నాకు రాలేదు. కాదు సర్లా, బాచికి నువ్వంటే భయమే. మీరు నానడుతున్నాడు. ఒరే బాచి, నువ్వు బేబక్కని శాంతకని అందరిని అక్క అంటావు, సర్లే నొక్కదని వదినమ్మ అని ఎందుకు అంటావు? ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం వదినమ్మ ఇదిలో పిలిచి మాకు కొబ్బరి బిర్యానీ చేసి పెట్టారు. కొబ్బరి బిర్యానీ బాచి ఫస్ట్ టైం
సర్లా ఇంటికి అత్తగారి ఇంటికి పిలిచింది, మమ్మల్ని ఇన్వైట్ చేసింది సర్లా వాళ్ళ అత్తగారింటికి. ఆ రోజు వాళ్ళ అత్తగారింట్లో కోడలి ప్లేస్ లో నిల్చొని కొబ్బరి బిర్యానీ కొబ్బరి బిర్యానీ ఏంటి బాచి? కొబ్బరి బిర్యానీ ఏంటి బాచి? నిలబడి బిర్యానీ చేసి దాంట్లో కొబ్బరి ఎక్కువ, కొబ్బరి చికెన్ కాస్త కొబ్బరి చికెన్, బిర్యానీ కాస్త కొబ్బరి బిర్యానీ. అది కోకోనట్ రైస్ కాదు, అది కొబ్బరి బిర్యానీ. అప్పుడే నేను నేర్చుకుంటున్నాను, నేను అప్పుడే వంట నేర్చుకుంటున్నాను. బిర్యానీలో కొబ్బరి వేసి చేస్తారు. ఎలా ఉందో తినాలి అంతే. కొబ్బరిలో బిర్యానీ రైస్ చేసింది. కొబ్బరిలో బిర్యానీ రైస్ చేసి. ఇప్పుడు ఆగండి, మీరు ఇప్పుడు చెప్పండి నేను ఎలా చేస్తున్నాను. మీ ఇంట్లో నువ్వు బిర్యానీ చేయకపోతే నేను బిర్యానీ చేసి పెడితే గుంటూరులో కాదు హైదరాబాద్ లో మీ ఇంట్లో చేసి పెడితే, మీ ఇంట్లోనే చేస్తే ఇది శ్రీనివాస్ వాళ్ళు ఎప్పుడు మధు ఎప్పుడు సర్లా అదే చికెన్ బిర్యానీ కోకోనట్ రైస్ గురించి చెప్పాలి. మీరు చెప్పారు అనుకో, నేను మళ్ళీ మీకు అదే చేసి పెడతాను. ఒకసారి మీరు ట్రావెలింగ్ ఉన్నప్పుడు చేసి అప్పుడు అడుగుతాను. నాన్నగారు చెప్పండి, మీరు చెప్పండి. సర్లా ఇవాళ పంచకే బిర్యానీ చేయొచ్చు కదా, సర్లా ఇవాళ సోయా బిర్యానీ చేయొచ్చు. ఇంటికి వెళ్ళాము, బిర్యానీ చేసి పెట్టింది అనమాట. సూపర్ ఉంది, చేసి పెట్టింది. ఆ రోజు హైదరాబాద్కి వెళ్తున్నాం. అది నాని ఒకటేసారి బయటకు వస్తున్నాం అనమాట నాని బాబాయ్ ఇది కొబ్బరి బిర్యానీకి. అరే రెసిపీ అడిగాను కదా, పచ్చి కొబ్బరి అని చెప్పలేదు. నాకు ఇంట్లో ఎండు కొబ్బరితో బిర్యానీ చేసావు, ఎక్కడ దొరికేవే నువ్వు? బిర్యానీ కూడా కాదు, ఎండు కొబ్బరి బస్ ఎక్కిన తర్వాత మొక్కాలి. ఇదిగోండి మీకు ఇప్పుడు మళ్ళీ అన్నీ అవే వంటలు చేసి పెడతాను, ఆగండి. ఇప్పుడు కొత్తగా కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ బాగా చేస్తుంది. మళ్ళీ చెయ్యదనే కదా. అమ్మ విద్యాబాలన్, నువ్వే ఏకైక వ్యక్తివి ఎర్త్ మీద ఎండు కొబ్బరితోటి బిర్యానీ చేసావు. అప్పుడే నేర్చుకుంటున్నాను కదా, ఆమె చెప్పాలి కదా పచ్చి కొబ్బరి అని చెప్పేసి ఆమె చెప్పలేదు. నా దగ్గర ఉన్న కొబ్బరి టేస్ట్ తెలిసిందే అనుకుంటుంది. నేను ఎలా ఉన్నాను నాకు తెలియదు. ఎండు కొబ్బరి కేరళ బిర్యానీ. వాళ్ళు అందుకనే సన్నగా వాళ్ళ జుట్టు బాగుంటుంది. నేను కూడా మీ జుట్టు కోసం కేర్ చేస్తే మీరు నన్ను ఇలా నలుగురిలో నవ్వులు పాలు. అందరం ముచ్చట్లాడుకుంటే మా హస్బెండ్ ఏమో సీరియస్గా ఈమెయిల్స్కి రిప్లై ఇస్తున్నారు. ఈయన మా ఆఖరి బాబాయ్, మధు, ప్రవళి, సర్లా వీళ్ళు ఉన్నారు కదా కజిన్స్, వాళ్ళ డాడీ. బాబన్నే వాళ్ళ పిల్లలు యాపిల్, స్మైలీ అండ్ వాళ్ళ అత్తగారు అనమాట. మా మూడో వదిన అండ్ రైట్ సైడ్ రెండో వదిన, వీళ్ళు బాగా తెలుసు కదా మీకు, అండ్ వాళ్ళ పిల్లలు. ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా సందడిగా జరిగిపోతూ ఉంది. ఎక్కడంటే అక్కడ చుట్టాలు కనిపించినప్పుడు పలకరీయటము, స్టాప్ చేయటము, చిన్న వీడియో తీసుకోవటం, ఫొటోస్ తీసుకోవటం అట్లాగే జరిగిపోతూ ఉంది. మా పెద్దమ్మ, మా పెద్దన్నయ్య వాళ్ళ పాప, నేను అండ్ సిద్ధు. కొంతమంది ఫేసెస్ రివీల్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి నేను కొంతమందిని అయితే చూపించకుండా ఇట్లా స్మైలీ పెట్టేసాను అనమాట. ఏంటి హోలీ చేస్తాడంట, లిప్స్టిక్ చేస్తాడంట. సర్లా మేము వెళ్తున్నాం అయితే, ఇంకా అటు వస్తాం. ఫంక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. మేము భోజనం కూడా చేస్తాము. తర్వాత ఏమో మా చిన్నోదిన వాళ్ళ పాప ఉంది కదా, వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. గుంటూరులోనే ఉంటారు. అండ్ ఇంతకుముందు నేను ఆల్రెడీ షేర్ చేశాను విష్ణు నిలయం అని చెప్పి, గుంటూరు బ్లాగ్స్లో అట్లా ఉంటుంది. ఆంటీ అంకుల్ అయితే ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో ఇంటికి వెళ్తే. చాలా కబుర్లు చెప్తారు. అండ్ నాకు అంకుల్ చెప్పే కబుర్లు, ఆంటీ చెప్పే కబుర్లు భలే ఇష్టం అసలు. వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంకో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ పిన్ని వాళ్ళది కూడా నేను మీకు ఆల్రెడీ బ్లాగ్స్లో షేర్ చేశా. ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్న కజిన్ నాకన్నా 6 months పెద్దదన్నమాట. సో నాకు వరుసగా అక్కే అవుతుంది కదా. బట్ స్టిల్ మేము ఏంటంటే పేర్లు పెట్టే పిలుచుకుంటాము. తను ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది ఆ ఫంక్షన్లో. సో ఒక జూట్ బ్యాగ్, అందులోనేమో స్వీట్స్ ఇచ్చారు, ఒక వెండి గ్లాసు అండ్ మామూలుగా తాంబూలం ఉంటుంది కదా, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ విత్ 1 airtight కంటైనర్ దానిలో పెట్టేసి ఇచ్చేసారనమాట. సో ఇది రిటర్న్ గిఫ్ట్. అండ్ ఇవైతే ఎంత కాస్ట్ పడ్డాయి ఏంటి అనేది నాకు అసలు ఐడియా లేదండి. సో మీరు అడిగినా నేనైతే చెప్పలేను. అసార్టెడ్ డ్రై ఫ్రూట్స్ అనమాట, అన్ని రకాలు ఉన్నాయి. ఇందులో కొద్దిగా సాల్ట్ అండ్ స్పైసెస్ లైక్ స్పైస్ మిక్స్ లాగా చేసి ఇచ్చేసారు.
వెండి గ్లాస్ వచ్చేసరికి లైక్ మీడియం కన్నా కొంచెం చిన్నదని చెప్పొచ్చు, మేబీ 150 ml అట్లాగా. గ్లాస్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సో ఇది ఇవన్నీ కలిపి జూట్ బ్యాగ్లో పెట్టేసి ఇచ్చారు. అండ్ రేపు ఇంకొక ఫంక్షన్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. రేపేమో ఓణీల్ ఫంక్షన్ అనమాట. 2 ఫంక్షన్స్ కూడా చాలా చాలా గ్రాండ్గా చేశారు. దేనికదే చాలా బాగుంది, దేనికదే హైలైట్ అనమాట. ఎందుకంటే మేమందరం కలిసి ఎంజాయ్ చేసాము. అసలు ఆ ఎంజాయ్మెంట్లోనే అందరం పలకరించుకునే దాని వల్లనే ఆ గ్రాండ్నెస్, రిచ్నెస్, హ్యాపీనెస్ అనేది వస్తుంది అని అనుకుంటున్నా. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Thank you for your time.